నల్గొండ జిల్లా నెకరేకల్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 65కు పైగా కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం ప్రతి నిరుద్యోగి వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వీరేశం తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు 7వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారందరూ అర్హులని అన్నారు. ఈ అవకాశాన్ని 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారందరూ ఆధార్ కార్డ్, బయోడేటా ఫామ్, చదువు పూర్తి చేసిన సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఎమ్మెల్యే వీరేశం సూచించారు. నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రేపనగా ఆదివారం 25వ తారీఖు నాడు నెకరేకల్ హై స్కూల్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా మెగా జాబ్ మేళా నిర్వహించి చాలామంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయడం జరిగింది. మేము ఎన్నికల సందర్భంలో ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా నిర్వహించి సాధ్యమైనంత మేరకు ఏ కంపెనీలలో ఎక్కడ వారి స్టడీని బట్టి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాలలో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము నిత్యం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము మెగా జాబ్ మేళాను రేపు ఆదివారం 25వ తారీఖున నిర్వహించబోతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల, అన్ని వార్డుల యువతీ యువకులందరికీ మేము రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మీకు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాల దృష్టిలో పెట్టుకొని ఈ మెగా జాబ్ మేళకు అటెండ్ అయ్యి మీరు ఉద్యోగ అవకాశాన్ని పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తున్నాం. మా నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల విద్యార్థి యువకులకు కూడా మీరు ఆన్లైన్లో పేరును నమోదు ఆన్లైన్ చేసుకోకపోయినప్పటికీ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఏర్పాటు చేసాం. తప్పకుండా మీరు అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం. దాదాపు 65 కంపెనీలు హాజరవుతాయి. ఈ 65 కంపెనీలు ప్రతి కంపెనీ ఇక్కడ నియామక పత్రాన్ని ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు నియామక పత్రాన్ని అందజేయడంతో పాటు ఆ తదుపరి వాళ్ళు జాయినింగ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉండే మా టీంను మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబు నియామక పత్రాన్ని అందుకురో వారు తిరిగి జాబును జాయిన్ అయ్యేంత వరకు కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. కొన్ని పరిస్థితుల రీత్యా వారి అవకాశం లేక వాళ్ళు పోయకుండా జాయిన్ కాకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ జాయిన్ అవుతా జాబ్ చేస్తాననుకున్న ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యేంత వరకు, జాబ్కి వెళ్ళేంత వరకు మేము మానిటరింగ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మంచి అవకాశాన్ని నియోజకవర్గం నుండి యువకులందరూ కూడా హాజరై దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.